Hi guys, today's topic is kinematics. Kinematics ఈ సెట్లో దీనికి 3 to 4 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ kinematics అంటే ఏంటో తెలవాలంటే దానికి బేసిక్ టర్మ్స్ తెలవాలి. బేసిక్ టర్మ్స్లో 4. ఫస్ట్ పార్టికల్ అంటే నెగ్జబుల్ మాస్ని క్యాలిక్యులేట్ చేయదు. నెక్స్ట్ బాడీ, గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఈ పార్టికల్స్ అనేవి గ్రూప్ లెక్క ఫామ్ అయినప్పుడు అవి బాడీ అని అంటారు. రెస్ట్ అంటే ఒక బాడీ అనేది మూవ్ అవ్వకుండా అదే రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి రెస్ట్ అంటారు. ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. నెక్స్ట్ మోషన్ అంటే చేంజింగ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దాన్ని మోషన్ అని అంటారు. మోషన్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ తోటి చేయబడుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటేనే ఆ బాడీ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ కైనమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ వితౌట్ రిఫరెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక బాడీని క్యాలిక్యులేట్ చేయడాన్ని కైనమాటిక్స్ అని అంటారు. నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్. యాక్సిలరేషన్ అనేది స్మాల్ ఏ తోటి డినోట్ చేస్తారు. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటిది? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైమ్. ఈ ఫైనల్ వెలాసిటీ ఏంటిది? v. ఇనిషియల్ వెలాసిటీ u బై t. ఈ ఫార్ములా యాక్సిలరేషన్కి. నెక్స్ట్ ఇఫ్ v ఇస్ అ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఇప్పుడు v ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ. దెన్ v మైనస్ v ఏమవుతుంది? 0 అవుతుంది. 0 బై t ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ కూడా అక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎప్పుడైతే ఒక బాడీ తన గ్రావిటేషనల్ ఫోర్స్కి దగ్గరగా మూవ్ అయినప్పుడు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. గ్రావిటీ అనేది స్మాల్ జీ తోటి డినోట్ చేస్తారు. ఇది స్మాల్ జీ. దీనికి కాన్స్టెంట్ వాల్యూ అనేది 9.8 మీటర్ పర్ స్క్వేర్. g ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ g అనేది 2 పాజిటివ్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది టువర్డ్స్ ఎర్త్ మూవ్ అవుతుందో అప్పుడు ప్లస్ g వస్తుంది. ఎప్పుడైతే ఇట్స్ మూవ్స్ అవే ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ మైనస్ సైన్ వస్తుంది. అప్పుడు ఎర్త్కి డిఫరెంట్ ప్లేసెస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. పోల్స్ దగ్గరేమో 9.83 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఈక్వేటర్ దగ్గరేమో 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యావరేజ్ మొత్తం దీన్ని యావరేజ్ చేస్తే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సెంట్రాయిడ్ దగ్గరేమో 0 ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ప్రొజెక్షన్ అండ్ ప్రొజెక్టర్. ప్రొజెక్షన్ అంటే విసరడం, ప్రొజెక్టైల్ అంటే విసరబడడం. ఒక బాడీ అనేది త్రో చేస్తాం కదా, ఈ బాడీ త్రో చేస్తున్నాం కాబట్టి ఈ జరిగే ప్రాసెస్నే ప్రొజెక్టైల్ అని అంటారు. నెక్స్ట్ ఈక్వేషన్స్, కైనమాటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా అవి ఇవి. ఫస్ట్ ఏమో వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్, v ఈక్వల్స్ టు u ప్లస్ at. నెక్స్ట్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, where s is equals to ut plus of at square. నెక్స్ట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. ఈ టైం అనేది nth సెకండ్స్లో ఉంటే ఫార్ములా ఇది, sn ఈక్వల్స్ టు u ప్లస్ ఆఫ్ a to n minus 1. దట్స్ ఆల్.